పోలవరం ఇక బ్యారేజ్ అనట 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ అని చెప్పి తేల్చి చెప్పిన కేంద్రం. అటు కేంద్రము ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల నిర్వాకం బట్టబయలు. రాజ్యసభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టీకరణ అయిపోయాయి. పోలవరం ఇక బ్యారేజ్ అట, ప్రాజెక్టు కాదు. 41.15 మీటర్లకు ఒప్పుకున్నారట ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోలవరాన్ని ప్రాజెక్టు నుంచి, జీవనాడి నుంచి జీవత్యం తయారు చేస్తున్నారు. ఇక పోలవరం జీవనాడి కాదు, పోలవరం జీవత్యం. పోలవరానికి డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఉపయోగం ఉండదు. ఇక 196 క్యూసెక్కులు నీళ్ళు నిల్వ ఉండాల్సింది 115 క్యూసెక్కులకు తగ్గిస్తున్నారు. 45.75 మీటర్ల ఎత్తు ఉండాల్సింది దాన్ని 41.15 మీటర్లకి తగ్గిస్తున్నారు. అంటే అది ప్రాజెక్టు కాదు, బ్యారేజ్ చేస్తున్నారు. ఇక బ్యారేజ్ చేశాక అది జీవనాడి ఎట్లయిద్ది? అది జీవనాడి కాదు, జీవత్యం. ఈ పోలవరం జీవనాడిని సమాధి చేస్తున్న పాపం ఎవరిదైనా ఉందంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. పోలవరం ఆశల్ని, 40 సంవత్సరాల పోలవరం ఆశల్ని సమాధి చేస్తున్నారు పునాదుల కింద. దానికి కారణం ఇలా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కారణమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే జలశక్తి సహాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు, పోలవరం ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గించినాం. దానికి తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంది. ఆ తగ్గించిన క్యాబినెట్లోనే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు క్యాబినెట్ మంత్రులలో, క్యాబినెట్ మీటింగ్లో. కాబట్టి మేమందరం ఏకగ్రీవంగా ఆమోదించుకొని ప్రాజెక్ట్ అవసరం లేదు, జీవనాడి అవసరం లేదు, దాన్ని జీవత్యం చేద్దాం, సమాధి చేద్దామని అనుకున్నామని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఇది ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ఇక నుంచి బ్యారేజ్ అయిద్దట అది.